హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం అయితే నేను ఒక వాటర్ మిలన్తో ఒక మంచి డ్రింక్ అయితే తీసుకొచ్చాను. దీని పేరైతే నేను సెర్చ్ చేసి తెలిసింది అంటే దీని నేమ్ అయితే మొహబ్బత్ కా షర్బత్ అంట. ఏ పేరైతేనండి మనం దాడానికి కదా. సో నేనైతే ఒక వాటర్ మిలన్ అయితే తీసుకున్నాను. ఈ వాటర్ మిలన్ మన బాడీకి చాలా మంచిది. అంటే ఈ సమ్మర్లో మన బాడీ కూల్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. వాటర్ మిలన్లో 90% వాటర్ ఉంటుంది కాబట్టి మన బాడీని హైడ్రేట్గా ఉంచుతుంది. మన ఒంట్లో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుంది. వాటర్ మిలన్ని డైరెక్ట్గా తినడం కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ఈ డ్రింక్ చేయడం కోసం అయితే నేను ఒక హాఫ్ లీటర్ అయితే మిల్క్ తీసుకున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి ఎంత చేసుకోవాలనుకుంటున్నారో అంత మీరు మిల్క్ అయితే తీసుకోవచ్చు. నేనైతే ఒక హాఫ్ లీటర్ అయితే మిల్క్ తీసుకున్నాను. తర్వాత సబ్జా సీడ్స్, ఇక సబ్జా సీడ్స్ గురించి అయితే మీకు చెప్పనవసరం లేదు. ఇది ఈ సమ్మర్లో మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది కూడా బాడీని కూల్ చేయడంలో బెస్ట్ అన్నమాట. నెక్స్ట్ మనము వాటర్ మిలన్లో సీడ్స్ తీసేసుకోవచ్చు, తీసేసుకోకుండా పర్లేదు. సీడ్స్ కూడా చాలా మంచివే. సో తీసేసుకుంటే కొంచెం మనం తాగేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటాయి. నేనైతే అట్లనే కట్ చేసేసాను. అలా నేను చూపిస్తున్న విధంగా అలా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసి పెట్టుకోండి. నేనైతే అలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ మనము కాచి చల్లార్చి పెట్టుకున్న మిల్క్లోకి మనం ఈ పీసెస్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనము ఈ టైంలో కొద్దిగా పీసెస్ను ఇంకో కొద్దిగా మిక్స్ చేసుకొని వాటర్ మిలన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేనైతే మొత్తము పీసెస్ అయితే యాడ్ చేశాను. ఆల్రెడీ మనము కట్ చేసి ఉంటేనే ఆ జ్యూస్ అయితే మిల్క్లో యాడ్ అయిపోతుంది. ఆ మిల్క్లో యాడ్ అయిన టేస్ట్ ఈ వాటర్ మిలన్ పీసెస్ టేస్ట్తో మన మిల్క్ అయితే సూపర్ టేస్ట్గా అయితే మారుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేస్తేనే కదా తెలిసేది ఎలా ఉంటుందో. ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి. నేనైతే మొత్తం కట్ చేసి అయితే పెట్టుకున్నాను. మన దగ్గర మిల్క్ మేడ్ ఉంటే ఈ టైంలో మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవచ్చు. స్వీట్నెస్ కోసం మిల్క్ మేడ్ యాడ్ చేయడం వల్ల మనకి ఏ జ్యూసెస్కైనా స్వీట్స్కి అయినా కొంచెం టేస్ట్ అయితే కొంచెం ఎన్హాన్స్ అయితే అవుతుంది. సో నేను యాడ్ చేయాలని ఉంది కానీ యాడ్ చేయాలని ఆల్రెడీ నేను షుగర్ ఎక్కువనే యాడ్ చేశాను కాబట్టి యాడ్ చేయలేను. తర్వాత నెక్స్ట్ మన సబ్జా సీడ్స్ వేసుకోవాలి. సబ్జా సీడ్స్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో నానిపోతాయి. తర్వాత ఐస్ క్యూబ్స్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు ఐస్ క్యూబ్స్ వేసుకోండి, లేకుంటే అవే గ్లాసెస్ని మనం రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకొని డైరెక్ట్ కూడా తాగేసేయచ్చు. నేనైతే ఐస్ క్యూబ్స్ అయితే వేసుకున్నాను. మీరైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయినా కూల్ అయిన తర్వాత తాగొచ్చు, లేకుంటే డైరెక్ట్ ఐస్ క్యూబ్స్ వేసుకొని అయినా అప్పుడే తాగేయచ్చు. ఎవరు ఆగుతారండి అట్లా ముంగట పెట్టుకొని ఇంకా కూల్ అయ్యేంతసేపు. మేమంతా ఓపిక అంత వెయిట్ చేసే అంత ఓపిక అయితే లేదు. రెడీ కాగానే తాగాలనిపిస్తుంది కదా. సో ఒకసారి అయితే ట్రై చేసి ఇవ్వండి. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసిన వాళ్ళు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.